అనే విషయాన్ని గత నెలలో చెప్పాను. దైవభక్తి ప్రయోజనకరమైనదైతే ఆ దైవభక్తి విషయంలో అంత్యకాలంలో ఏం సంభవిస్తుంది అనే సంగతిని తెలియజేశాడు. అపోస్తలుడైన పౌలు అంత్యకాలంలో విశ్వాసులైనటువంటి వారు చాలా అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏర్పడతాయి. అసలు క్రీస్తు పూర్వం పరిసత్వంలో బ్రతికినటువంటి వారు స్వార్థంతోనూ ధనాపేక్షతోనూ అహంకారంతోనూ మంచి ద్వేషించేవారుగాను తల్లిదండ్రులకు అవిధేయతతో బ్రతికేటటువంటి వారు దేవుని యొక్క కనికరాన్ని బట్టి మనం క్షమించబడ్డాం. క్షమించబడి వారిని జయించడానికి దేవుడు తన ప్రేమను బట్టి పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. మన ఆశీర్వాదాలు అనుగ్రహించినటువంటి వారు ఆ స్థితి కలిగి బ్రతకడానిక వారి నుంచి బయటపడడానిక అంటే ఆ భ్రష్టత్వం నుంచి బయటపడడానికి దేవుడు మనల్ని విమోచించాడు. దానికి సంబంధించిన వాగ్దానాలన్నీ కూడా మనకి ఇచ్చాడు అనేది 2 Peter 4 నుంచి 10 వచనాల్లో మనకు చదివిన విషయమే. అటువంటి విశ్వాసులు వారి విశ్వాస జీవితం భయంకరంగా ఉంటుంది, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అని చెప్పాడు. దాని కారణం ఏంటంటే మనుషులందరూ భక్తి కలిగినట్టుగానే కనబడతారు, ఆరాధనకు వస్తారు, కార్యాలు చేస్తారు, బైబిల్ చదువుతారు, ప్రకటిస్తారు, మంచి మాటలు చెప్తారు. కానీ వాళ్ళ అంతరాంగ స్వభావం మాత్రం ఏమాత్రం మార్పడదు. అంటే ఒక క్రైస్తవుడికి దేవుడు ఎరగనటువంటి లోకస్తుడికి తేడా లేకుండా వ్యక్తిత్వం ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు. దాని కారణం ఏంటి? ఒకవేళ దేవుడు ఉన్నదని, దేవుడు మంచోడని, దేవుని యొక్క స్వభావాన్ని రుచి చూచి దేవుని యందు ఒకవేళ భక్తి కలిగి అంటే ఆయన చెప్పినట్లుగా జీవించి ఆయన సంతోషపరచాలని ఒకవేళ దేవుని దగ్గరికి నీవు వస్తే దానికి శక్తి ఉంది. ఆ శక్తిని బట్టే నీవు పూర్వం ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని అంతా జయించగలవు, లేకపోతే ఆ చెడుతనాన్ని మార్చుకుంటావు. ఆయన జరగదు అనే విషయం చెప్తున్నాడు. ఈరోజు బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో మనం తినే ఆహారానికి శక్తి ఉందా? తినే ఆహారంలో శక్తి ఉందా? శక్తి ఉంది. ఆహారం తింటేనే మనం శక్తి కలిగి ఉంటాం. అలాగే మనం సంపాదిస్తున్నటువంటి ధనంలో శక్తి ఉందా? పవర్ ఉంది. మనిషి సంపాదించుకున్నటువంటి పదవిలో హోదాలో శక్తి ఉందా? ఉంది. మనిషి ఏర్పాటు చేసుకున్న కులంలో శక్తి ఉందా? శక్తి ఉంది. శక్తి ఉంది కనుకనే వాటిని ఆశ్రయిస్తున్నాం, వాటిని నమ్ముకుంటున్నాం, అవి కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నాం. మరి దైవభక్తి విషయంలో దైవభక్తి నాకున్నటువంటి దైవభక్తి ఒక శక్తి ఉందనే విషయాన్ని గ్రహించి దాన్ని ఆశ్రయిస్తున్నామా అనేది ప్రశ్న. కనుక ఈరోజు అది నెగిటివ్ గా చెప్పాడు. ఈరోజు మనం ఏంటంటే పాజిటివ్ గా ఆలోచిద్దాం. భక్తికి ఉన్న శక్తిని ఆశ్రయించుము, దైవభక్తికి ఉన్న శక్తిని ఆశ్రయించుము. ఒక విశ్వాసి దేవుని కుమారుడు పాపం నుంచి విడుదల పొందే పరిశుద్ధుడైనటువంటి వాడు, నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడు దేవుని యందు ఉన్నటువంటి వ్యక్తికి శక్తి ఉంది. ఆ శక్తిని ఆశ్రయించాలి. ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకు ఆశ్రయించాలి? దైవభక్తి ఉన్న శక్తిని ఆశ్రయించడం అంటే ఏంటి? ఎటువంటి వారు దైవభక్తి ఉన్న శక్తిని ఆశ్రయిస్తారు?
దైవభక్తికి ఉన్న శక్తిని ఆశ్రయించిన వారు భక్తికున్న శక్తిని ఆశ్రయించము అనే అంశానికి సంబంధించి దైవభక్తికున్న శక్తిని ఎందుకు ఆశ్రయించాలి, దైవభక్తికున్న శక్తిని ఆశ్రయించడం అంటే ఏంటి, ఎటువంటి వారు దైవభక్తికున్న శక్తిని ఆశ్రయిస్తారు? పూర్వము దైవభక్తికున్న శక్తిని ఆశ్రయించినటువంటి వారు వారి జీవితాల్లో వారు అనుభవించినటువంటి సత్ఫలితాలు ఏంటనేది మనం ఈ పాఠంలో చూద్దాం. ఎందుకు దైవభక్తికున్న శక్తిని ఆశ్రయించాలి, ఎందుకు తినాలి, ఎందుకు చదవాలి, ఎందుకు డబ్బు సంపాదించాలి? ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయా? మనకి ఉన్నాయి, మనకు తెలుసు. ఇప్పుడు దేవుని యొక్క మనం భక్తి కలిగి ఉన్నాం, ఆ భక్తికి శక్తి ఉంది. ఆ శక్తిని ఎందుకు ఆశ్రయించాలి అని అంటే భక్తికున్న శక్తిని ఆశ్రయించడంలో, లేకపోతే భక్తి కలిగినటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన పవర్ఫుల్, శక్తివంతమైనది. దేవుని యొక్క భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన శక్తివంతమైనది. మనిషి యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, శక్తిని బట్టి కానీ తమ జీవితాల్లో పొందలేనటువంటిది కేవలం ప్రార్థన ద్వారా పూర్వం భక్తి కలిగినటువంటి వారు విజయం సాధించారు, వారి జీవితాల్లో సాఫల్యమయ్యారు. అందుకే దైవత్వమైన శక్తిని ఆశ్రయించాలి. అలాగే ఎందుకు దైవభక్తిని ఆశ్రయించాలంటే దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి యొక్క మాటకి విలువ ఉంది. దైవభక్తితో కూడినటువంటి వ్యక్తి యొక్క మాటకి విలువ ఇది. ఆయన ఒకటే కావడం కాదంటే కాదు. ఆయన యొక్క మాటను బట్టే పర్లోకంలో బంధింపబడతాయి, పర్లోకంలో ఇవ్వబడతాయి. అంటే దైవభక్తి లేకపోతే దైవభక్తిలో శక్తిని ఆశ్రయించినటువంటి వ్యక్తికి మాటకి విలువ ఉంది. అందుకే దైవభక్తికి ఉన్న శక్తిని ఆశ్రయించాలి. రోజు మనం అవసరాన్ని బట్టి ఒక వ్యక్తికి ఒక 5,000, లేకపోతే 10,000, ఒక 25,000, 1,00,000 రూపాయలు అడుగుతున్నాం. ఆ వ్యక్తి ఎలాగిస్తాడు? మనం అడిగే వ్యక్తి ఆ బ్రతుకు విలువ ఉంటే, విలువ లేకపోతే ఇస్తాడా? కనుక దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి విలువ ఉంది, ఆ మాటకు విలువ ఉంది. అలాగే దైవభక్తి కొన్న శక్తిని ఆశ్రయించినటువంటి వ్యక్తి యొక్క బ్రతుక్కి విలువ ఉంది, లేకపోతే ఆయన యొక్క ప్రవర్తనకి విలువ ఉంది. ఇప్పుడు అబ్రహాము దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వాడు కనుక సొదొమ కుమారుల నాశనాన్ని ఎలా దాగుతా నేను అబ్రహాంకి నేను చెప్పని ఎలా ఉండగలను అని దేవుడే అబ్రహాంకి తెలియజేశాడు. అంటే ఆయన జీవితానికి విలువ ఉందా లేదా? ఉంది. ప్రభా అనే జీవితానికి కాదు, మన బ్రతుకు విలువ ఉందా, మన ప్రవర్తనకి విలువ ఉందా? అలాగే మన ప్రార్థన శక్తివంతమైనదా? నిరూపించబడ్డే దైవభక్తి కలిగినటువంటి వారు కేవలం వాళ్ళ ప్రార్థన ద్వారానే వాళ్ళ సమస్యలు పరిష్కరించుకున్నారు. ఏ వ్యక్తి యొక్క ప్రమేయం కానీ, లోకంలో ఉన్నటువంటి శక్తుల యొక్క ప్రమేయం కానీ లేకుండా కేవలం వాళ్ళ ప్రార్థన బట్టే వాళ్ళ జీవితాలు
ధన్యమయ్యాయి. అందుకే మనము భక్తికున్న శక్తిని ఆశ్రయించాలి. నాకు ఏదైనా సమస్య కావచ్చు, లోకంలో ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి, ఎవరికైనా వస్తాయి, ఎటువంటి వారికైనా వస్తాయి. అబ్రహాము నీతిమంతులకు తండ్రి, నీతిమంతులకు సమస్య రాలదా? ఎప్పుడు దుఃఖమే. దావీదు దేవుని యొక్క ఉదయం సమస్యలు రాలదా? వచ్చాయి. ఎప్పుడు మనసు నెమ్మదలేదు, బరువులే. కానీ వాళ్ళు ఎలా చేయించగలిగారు? వాళ్ళు ఎలా నిలబడగలిగారు? కేవలం దేవుని అన్న వాళ్ళకి పెడుతుంది, ఆ శక్తిని ఆశ్రయించారు. కనుక దైవభక్తికున్న శక్తి అంటే ఏంటి? దైవభక్తికున్న శక్తి అంటే ఏంటి అనేది ఆలోచన చేస్తే, ఒకటి, ఈ భూమి మీద దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో, దేవుడు ఎంత ఉన్నతుడో, ఎటువంటి ఉన్నతమైన ఉద్దేశంతో మనల్ని సృష్టించాడో, మనం ఇప్పుడు ఎలా బ్రతకాలో, మనం ఏం చేస్తే మనం సృష్టించినటువంటి దేవుడు సంతోషిస్తాడో వాటికి సంబంధించినటువంటి లేఖనాలు దేవుడు రాయించాడు. కనుక మన జీవితం దేంతో ముడిపడి ఉండాలి? ఇప్పుడు సోహంలో పాల్పడాడు, ఏదైనా సరే వాక్యమే. మన జీవితం ఏదైనా దేవుడితో ముడిపడాలి, వాక్యం ద్వారానే. మనుషుల యొక్క ప్రమేయం అనకూడదు, మనుషుల యొక్క ఆలోచనలు అనకూడదు. మీరేం చెప్తారండి, చెప్పండి, అది చేద్దాం కాదు. లేఖనం ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, ఈ విషయంలో వాక్యం ఏం చెప్తుంది, అది మనకి సంఘంలో ప్రకటించబడతా ఉంది. అది బైబిల్ తరగతిలో కావచ్చు, ఆరాధనలో కావచ్చు. ప్రకటించినప్పుడు వాక్యం మన చెడుతనాన్ని గద్దిస్తున్నప్పుడు, మన చెడుతనాన్ని హెచ్చరిస్తున్నప్పుడు, మన చెడుతనాన్ని మనకు అర్థమవుతున్నప్పుడు దాన్ని స్వీకరించగలగాలి. విభజీకరణం ఉంటే స్వీకరించడం. యాకోబు పత్రిక రాశాడు 1:21లో, విరగొలుతున్నటువంటి దుస్తత్వం మానే. ఒకవేళ విరగొలుతున్న దుస్తత్వం అంటే ఉంటే ఈ లోకాన్ని, నీకు అర్థమయ్యే వాక్యాన్ని నువ్వు అంగీకరించలేవు. దానికి సాత్వికమైన మనసు కావాలి. నీకు ఆ స్థితి లేదు. విరగొలికి సాత్వికమైన మనసు ఉంటుందా? అఫ్కోర్స్ మాటల్లో స్లో ఉండొచ్చు, నెమ్మది ఉండొచ్చు, హృదయాంతరంలో సంప్రదించాలి. దేవుని భక్తి కొన్న శక్తిని ఆశ్రయించడం అంటే, ఆ భక్తి ఉంది, ఆ భక్తి శక్తివంతం అయిందైతే నా లోపాన్ని నాకు గుర్తు చేశాడు, నాకు అర్థమయ్యేటప్పుడు దాన్ని సాత్వికంగా అంగీకరించడమే శక్తిని ఆశ్రయించడం. చెప్తారులేండి, ఎవరున్నాడండి అలాగా బతికేస్తున్నారా వీళ్ళందరూ అంటే అదేంటది విరవీగుతనమా సాత్వికమా? ఒకవేళ నాలో శక్తి ఉంటే నేనేం చేస్తాను? ఎస్, లోకమే, ఇది లోకమే, దీన్ని నేను మార్చుకోవాలి. ఇది మార్చుకోవడానికి దేవుడు నన్ను కనిపించి నన్ను ఈ సోహరుడు ద్వారా హెచ్చరించాడు. అది దైవభక్తి మన శక్తిని ఆశ్రయించడం. అయితే ఈరోజు అనేక మంది మనస్తత్వాలు అలాగే ఉండిపోవడానికి కారణం ఏంటి? విరవీగుతనతో బ్రతుకుతున్నామేమో, మృతత్వం అనేది లేదేమో, మార్చుకోవడానికి ఇష్టం లేక అందరూ అలాగే ఉన్నారులేండి, వాళ్ళు అలాగే ఉన్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు అని బతికేస్తాను నేను. ఒకసారి రెండో విషయం ఏంటంటే ప్రార్థించడం. అది లోపం తెలిసింది. నేను ఎలా బ్రతకాలో అలా బ్రతకలేకపోతాను, ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి నేను. కాబట్టి ఏం చేయాలి నేను? నాకున్న ఏకైక సోర్స్ ఏంటి? ఆ దేవుని దగ్గర అడుక్కోవడమే. మోకాళ్ళలో దొరులో ఏడ్చో దేవుని దగ్గర ఆ దొరకమే, ఏకమే, ప్రార్థించడమే. అది దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం. అంటే ప్రజలు నా గురించి అలా చెప్పేశారంటే, ప్రజలు నా గురించి అలా మాట్లాడేసారు, ప్రజలు ఇలా నీకు ఇది కాదండి శక్తిని ఆశ్రయించడం. అంటే వెళ్ళిపోయి మనకు అర్థమైతే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి పని చేసుకుని అన్నం తినకుండా ఏడ్చేది.
నీ మనసు నీ స్వాధీనంలోకి వచ్చే వరకు ఏకమే. అది దైవభక్తికి ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించడం అంటే. ఏదైనా ఏ సమస్య అయినా కావచ్చు, ఒక కష్టాలు ఉన్నామా, ఒక ఇబ్బందులు ఉన్నామా, ఒక అవమానాలు ఉన్నామా, ఒక నిందలో ఉన్నామా, వీటిని బయట నిద్ర పడటం పరిస్థిత, తెలియని పరిస్థిత, మనస్ఫూర్తి లేని పరిస్థిత, వీటన్నిటి నుంచి అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చేది, మనల్ని ఆదరించేది ప్రార్థనే. ప్రార్థనే అది దైవభక్తికి ఉన్నటువంటి శక్తి. మూడో విషయం ఏంటంటే దేవుడి యొక్క ఆజ్ఞను అనుసరించాలి. లేకపోతే దేవుడి యొక్క మాటలను బట్టి ప్రార్థిస్తాం. దేవుడి యొక్క మాట అంటే దేవుడి యొక్క మాట చెప్పగానే ఉండకపోవాలి. విన్నప్పుడు 1% మనలో ఇమిడ్చుకోవడానికి ట్రై చేస్తే అది ఒక దినానికి 10% అవుతుంది. ఆ 10% ఒక దినానికి 30 అవ్వచ్చు, ఒక దినానికి 60 అవ్వచ్చు, ఒక దినానికి 100 అవ్వచ్చు. ఎక్కడ కుదురుతుందండి, ఏమవుతుందండి, ఎలాగండి, అంటున్నామండి ఎప్పుడు వచ్చేస్తాం అనుకో, మనము దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించడం కాదు. ఒక హానోకు నాలాంటి వాడే, ఒక నోవాహు నాలాంటి వాడే, ఒక అబ్రహాము నాలాంటి వాడే, ఒక దావీదు నాలాంటి వాడే, ఒక యోబు నాలాంటి వాడే, ఒక యోసేపు నాలాంటి వాడే, ఒక పౌలు నాలాంటి వాడే. వీళ్ళందరూ నాకన్నా గొప్పవాళ్ళు కాదు, పర్లోకం నుంచి ఊడిపోసి వచ్చేసిన వాళ్ళు కాదు, నాలాంటి వారే, నాలాంటి బ్రతికినటువంటి వారే, పడుతులు లేదు బ్రతికినటువంటి వారే. ఆయన వారి జీవితాంతానికి వారు సాధించింది దేవుణ్ణి మెప్పించారు. ఎందుకు అంటే వారు ఏం చేస్తున్నారో దేవుడు మాట్లాడాడు, వారు ఏం చేయకూడదో దేవుడు వాళ్ళతో మాట్లాడాడు, వారు ఏం చేయాలో దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. ఆ మాటలను వాళ్ళు అంగీకరించి ఆ దేవుడు చెప్పినట్లు వాళ్ళు బ్రతికారు. ఆ శక్తిని ఆశ్రయించారు. నాకు అసాధ్యం, నేను చేయలేను, నాతో చేయించేది దేవుడు అని వాళ్ళ శక్తిని ఆశ్రయించారు. కనుకనే వాళ్ళు ఈ రోజు వరకు దేవుని వినిపించిన వారిగా కొనియాడుతూ ఉన్నాం. ఒక అబ్రహాం లాగో, ఒక దావీదు లాగో, ఒక యోసేపు లాగో, ఒక పౌలు లాగో, ఒక పేతురు లాగో మన ప్రార్థనలో ఉండాలని, మన బ్రతకాలని పాటలు పాడుతూ ఉన్నాం. అప్పుడు భక్తికి ఉన్న శక్తిని ఆశ్రయించే విషయంలో ఎటువంటి వారు భక్తికి ఉన్న శక్తిని ఆశ్రయిస్తారు? ఎటువంటి వారు భక్తికి ఉన్న శక్తిని ఆశ్రయిస్తారు అంటే చరిత్రను నమ్మేవాళ్ళు, చరిత్రను తెలిసిన వాళ్ళు కాదండి, చరిత్రని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం ఉన్నాడు విద్య విషయంలో. ఎంతమందికి తెలుసు అబ్దుల్ కలాం గురించి? అందరికీ తెలుసు. నమ్మి అలాగే అబ్దుల్ కలాం లాగే ఆయన పెద్ద ఇంట్లో పుట్టలేదు, పెద్ద విజయవంతులు ఇంట్లో పుట్టలేదు, ఒక సామాన్యుడిగా పుట్టాడు, ఈ దేశంలో పెరిగాడు అని నమ్మి ప్రయత్నం చేసేవాడు. అలాగే ఒక సచిన్ టెండూల్కర్ గురించి ఎంతమందికి తెలియదు? అందరికీ తెలుసు. ఆ ప్రయత్నంలోనే క్రికెట్ స్టార్ట్ చేస్తారు. సచిన్ టెండూల్కర్ అలా సక్సెస్ అయ్యాడంటే ఆయన ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎంత ప్రయాసపడి ఉంటాడు. అలా ప్రయాసపడకపోతే ఆ స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇలాగ చరిత్రకు సంబంధించి ఏ రంగంలోనే ఆ చరిత్రకు సంబంధించి వాళ్ళు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వ్యాపారంలో చూస్తే ఒక టాటా కానీ, అంబానీ కానీ, లేకపోతే రామోజీరావు కానీ, వీళ్ళందరూ చూసి వాళ్ళు ఏ స్థాయిలో నుంచి వాళ్ళు శిఖరాలు అనుభవించారని అలా ప్రయాసపడేవాళ్ళు
వాళ్ళు కొంతైనా సక్సెస్ అయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే ఒక చరిత్ర తెలిసి తెలియడమే కాదు, చరిత్ర నమ్మాలి. వాళ్ళలాగే మనము కష్టపడితే, వాళ్ళలాగే మనము కృషి చేస్తే, వాళ్ళలాగే మనము ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తే అది సాధ్యం అవుతుందని భావిస్తే, అప్పుడు భక్తికి సంబంధించి భక్తికి ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో దాన్ని ఆశ్రయిస్తే చరిత్ర అనేది నమ్మాలి. ఇప్పుడు యోషియా ఉన్నాడు. యోషియా దినాల్లో సామాన్యంగానే ఉంది. ఆయన మందిరాన్ని ముందుకెళ్తే రహాబు ఉంది. రహాబు చరిత్రను తెలుసుకొని ఒక అన్యురాలైనప్పుడు కూడా, సమాజం చేత తక్కువగా చూడబడుతున్నప్పుడు కూడా దేని బట్టి దేవుడికి భయపడాలి, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. జరిగే సంగతులు, చెప్పుకునే కథలు. చరిత్ర అంటే ఏంటండి? జరిగే సంగతులు. దాన్ని బట్టే దేవుడి ప్రజల్ని కాపాడగలిగింది, తద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. చరిత్ర తెలుసుకుందా, చరిత్ర నమ్మిందా? ఈ దేశాన్ని ఈ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆ గొప్ప గొప్ప దేశాల్లో ఉన్న రాజులు హతం చేసి మీకు ఇచ్చాడు, ఈ దేశాన్ని కూడా మీకు ఇస్తాడు కన్ఫర్మ్ చేసిందట. ఎప్పుడైనా చదివంటారు, కొద్దిగా జాగ్రత్తగా చదవండి. ఆ విషయాలు ఆత్మహత్య. అలాగే యోషియా దినాల్లో సామాన్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఆత్మీయంగా దేవుని కార్యాలు కానీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మందిరాన్ని బాగు చేస్తున్నప్పుడు ధర్మశాస్త్రము చెప్పినప్పుడు ధర్మశాస్త్రంలో ఆయన సంగతులను బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మన పూర్వీకులు ధర్మశాస్త్రాన్ని విసర్జించి దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు విగ్రహాల వైపు తిరిగారు కనుక ఇంత దుస్థితి ఏర్పడ్డదని తెలుసుకొని ఆయన మతోద్ధరణ చేసినట్లుగా మనము చూడగలం. 2 రోజుల గ్రంథం 22 అధ్యాయం చదవండి. అలాగే 2 దినవృత్తాంతాలు 34 అధ్యాయం 34-35 చదివితే ఎటువంటి సంస్కరణలు చేశాడు అంటే, ఆ సంస్కరణ చేయడానికి కారణం ఏంటి అంటే చరిత్ర తెలుసుకున్నాడు. గ్రంథాన్ని చదివాడు, చరిత్రను లేకపోతే గ్రంథం చదివి చరిత్రను తెలుసుకొని దాన్ని నమ్మి సంస్కరణలు చేశాడు. అలాగే ఇస్రాయేల్ దేవాలయానికి సంబంధించి అది అంటే యూదులు 70 సంవత్సరాలు వాళ్ళ బబులోను వెళ్ళి తిరిగి మందిరానికి పాడేయకుండా మందిరానికి కట్టినప్పుడు అభ్యంతరాలు ఏర్పడితే, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి విషయంలో అభ్యంతరాలు ఏర్పడితే, అప్పుడు ఏమి రాయబడ్డాదో వాళ్ళకి దేవుని యొక్క సహాయం ఆశీర్వాదం వల్ల ఎలా జరిగిందో చదివిన తర్వాత అప్పుడు వాళ్ళకి సపోర్ట్ అనేది చేయాలి. మనమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు కూడా చేయాలి అనే పరిస్థితి చరిత్ర తెలుసుకునే వాళ్ళకి ఇవ్వబడ్డది. ఇప్పుడు దైవం ఎత్తుకున్నటువంటి శక్తిని ఎవరు ఆశ్రయిస్తారండి? చరిత్రను తెలుసుకొని నమ్మినటువంటి వారు. మన శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలు బట్టి అపోస్తులైనటువంటి పౌరులు ఇప్పుడే ఉంటే అంత్య దినాల్లో మానవ యొక్క వ్యక్తిత్వం ఎలా మారిపోద్దో, ఎంత అపాయకరమైనటువంటి పరిస్థితితో అని హెచ్చరించాడు. అప్పుడు చరిత్ర తెలిసినప్పుడు ఒక వ్యక్తి దేవుడికి ఎరిగి బ్రతుకుతాడు. చరిత్ర తెలియకపోతే బ్రతకడు. అప్పుడు ఎవరు దేవుడు బ్రతుకున్న శక్తిని ఆశ్రయిస్తారు అంటే దేవుడిని ఎరిగినటువంటి వారు. దేవుడిని ఎరిగినటువంటి వారు బ్రతుకున్న శక్తిని ఆశ్రయిస్తారు. ఇజ్రాయేల్ యొక్క మతస్థలంలో కొంతమంది పడుతూ లేస్తూ కొంతమంది దేవుడిని మెప్పించారు. న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి ఏమయ్యారంట, వాళ్ళు యెహోవా గురించి కానీ యెహోవా చేసినటువంటి కార్యాల గురించి కానీ తెలియలేనటువంటి తరం ఒకటి
వచ్చేసింది. 2:10 ఉంటారు, న్యాయపత్రం 2:10 ఉన్నారు. కనుక వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఎదగలేదు కనుక విగ్రహాలను పూజించేశారట. ఎవరు? ఇజ్రాయెల్ యొక్క ప్రజలు విగ్రహాలని పూజించారు. విగ్రహారాధన అనేది దేవుడికి అసహ్యమైనది. అటువంటి అసహ్యమైనటువంటి కార్యము దేవుని యొక్క కుటుంబంలో జరిగింది. ఎవరు బతికున్న శక్తిని ఆశ్రయిస్తారంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారే బతికున్న శక్తిని ఆశ్రయిస్తారు అనేది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. అప్పుడు మూడో విషయం వస్తే ఇటువంటి వారు బతికున్న శక్తిని ఆశ్రయిస్తారని అంటే విశ్వాసంలో బలపడేవారు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారే విశ్వాసంలో బలపడతాడు. ఈరోజు ఒక విశ్వాసం యొక్క బలము ఎలా తెలుస్తుంది? ఆయన కార్యాలు బట్టి. అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా తెలిసింది? అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా తెలిసింది? ఆయన కార్యాలు బట్టి. కుమారుని ఇచ్చేమంటే ఇచ్చేసాడు, చూపించే దేశకాలు బట్టే వచ్చేసాడు. కార్యాలు బట్టే విశ్వాసం ఎంత బలమైందో నిరూపితమైంది. అలాగే పౌలు గారి యొక్క విశ్వాసం ఎలా నిరూపితమైంది? సమస్తాన్ని కూడా ఆత్మల కొరకు ఆయన వేయపరిచాడు. ఈ సువార్త యాత్రలో, ఈ సువార్త ప్రకటనలో, ఈ సువార్త పనిలో నాకు వచ్చినటువంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ప్రభు నా పక్కన నన్ను బలపరిచాడు. నన్ను బలపరుస్తున్నాను కనుక నన్ను బలపరచిన వారి యందు నేను సమస్తము చేయగలుగుతున్నాను అనేది ఆయన తెలియజేశాడు. కనుక ఎవరు బతికున్న శక్తిని ఆశ్రయిస్తారు? ఎవరు అంటే విశ్వాసంలో బలపడేవాళ్ళు. ఈరోజు మన విశ్వాసంలో బలపడ్డామా? మన విశ్వాసంలో బలపడటమో లేదనేది మన సంపదలో ధర్మశాస్త్ర నీతి కంటే అధికంగా ఇచ్చే విషయంలో మనం వృద్ధి చెందుతున్నప్పుడే మన విశ్వాసంలో బలపడ్డామని సామాన్యమైన విషయం. ఒక విశ్వాసం బలపడుతున్నాడు అంటే సామాన్యమైన విషయం అంటే అందులోనే ఇంకా నాకు పరిపక్వత అనేది రాకపోతే నేను బలపడినట్లుగా కాదు. 52 ఆదివారాలు ఎడతెగక ఆరాధనకు వచ్చే అలవాటు ఉందా? అది బలపడటం అంటే సామాన్యమైనది. అరవై చాలా ఉన్నాయి. కొన్ని తక్కువ విషయంలోనే మనకు ఒక నిబంధన లేకపోతే ఎక్కువ విషయంలో కూడా నమ్మకంగా ఉండలేమని దేవుడు చెప్పిన మాట. చిన్న విషయాల్లోనే మనకు ఒక నిబద్ధత అనేది లేకపోతే పెద్ద విషయాలు ఎక్కడా ఆలోచించాలి. అనేక మంది అవసరాల నిమిత్తం ఇక్కడ ప్రత్యేకంగా శనివారం ఆరాధన జరుగుతాం, లేకపోతే ప్రీతి మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఎంతమంది కావాలి? అదే ఒక కుటుంబం కార్యక్రమం చేసి భోజనం పెడతాం ఏంటంటే ఎవరు మానేస్తారు? విశ్వాసంలో మనం బలపడ్డామా? విశ్వాసంలో మనం బలపడ్డా సామాన్యమైన విషయం. మనకి బాధ ఉంటే కష్టం ఉంటే అది వేరే విషయం. స్టేషన్లో లేకపోతే అది వేరే విషయం. ఇటువంటి అవగాహన ఉంది. విశ్వాసంలో మనం బలపడితే కేటాయిస్తాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి. అప్పుడు బతికున్న శక్తిని ఆశ్రయించినటువంటి వారు సింపుల్గా వ్యక్తులు కాబట్టి బతికున్న శక్తిని ఆశ్రయించినటువంటి వారు
వారు జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యని కేవలం తన భక్తి ద్వారానే జయించినటువంటి వారు ఉన్నారు. కేవలం తన భక్తిని బట్టి ఆ భక్తి మన శక్తిని ఆశ్రయించి ఆ పరిస్థితి నుంచి బయటపడినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యాకోబుకు తన మామ ఆయన లాభాల దగ్గర సమస్య వచ్చింది. సమస్య నుంచి బయటపడదామని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ కానాను తిరిగి ప్రయాణంలో యూదా దేశానికి వచ్చేసరికి అక్కడ ఏ కారణాన్ని బట్టి అయితే కణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఆయన్నే అక్కడ ఉన్నాడు. ఆయన్నే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ దేశం దాటి వెళ్ళాలి. ఆ దేశం దాటి అప్పుడు ఎవరమైనా సరే అటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఎవరో ఆలోచించాం, ప్రతికూలంగానే ఆలోచిస్తాం. ఉన్నారు, నేను చేసింది మలుసుకోడు, అయిపోయింది నా పని, ఈ దేశం దాటినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు, సర్వశక్తి మంత్రి ఎంతవరకు ఆదరించాడు, తొలగించాడు, నడిపించాడు, కాపాడాడు, అన్ని మర్చిపోయాడు. అయినా తనకున్నటువంటి భక్తిని బట్టి ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. తన కుటుంబాన్ని, తనకున్నటువంటి సమస్తాన్ని పంపించి అక్కడే మిగిలిపోయాడు. అక్కడే మిగిలిపోయి రాత్రంతా ప్రార్థన చేశాడట, విజ్ఞాపన చేశాడట. అంటే ఎలాగంటే ఒక వ్యక్తితో పోరాడినట్లుగా ఇలా నా సమస్య ఇది, నేనేమైపోతానో తెలియదు, నేను ఏ ప్రమాదం నుంచి తప్పించుకొని నా తల్లిదండ్రుల నుంచి నేను వెళ్ళిపోయానో అదే ప్రమాదం ఇప్పుడు పొంచుంది. కాబట్టి నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను తీసుకుపెట్టను. ఆ రాత్రంతా పెరిగాడు. ఆదికాండం 32 అధ్యాయము 22 నుంచి 29 వచనాలు చూస్తే అక్కడ ఆ విషయం ఉంది. అప్పుడు 33వ వచనంకి వచ్చేసరికి ఆయన అన్న ఒక 400 మందితో వస్తున్నాడు, ఏదో వస్తున్నాడు. ఏం చేశాడండి యాసావు? 400 మందితో వచ్చి ఏం చేశాడు? కౌగులించుకొని హత్తుకొని అన్యులు పెట్టి ఆదరించాడు. యాకోబు ఆ ప్రమాదం నుంచి బయటపడేది దేన్ని ఆశ్రయించాడు? తనకున్నటువంటి బలాన్ని పంపించి యుద్ధంగా చంపేయండి, ఏదైతే దేవుడు నా పక్షాన ఉన్నాడు అని అన్నాడా? అనుకున్నాడా? లేదే. కేవలం దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డాడు. ఈరోజు మనం తాండాలతో తండానే, ఏడంటే ఏడే, వారంటే వారే. ఆశ్రయించే పరిస్థితుల్లో ఉన్నామా? మన లోపానికి సంబంధించి దేవుడి వారికి హెచ్చరించబడితేనే మొహం చూడడం, అది మన పరిస్థితి. వాళ్ళు దేవుడి యొక్క శక్తిని ఆశ్రయించారు. అందుకే ఆ విపత్తుల నుంచి చాలా తేలిగ్గా బయటపడిపోయాడు. మనకు అటువంటి సమస్య ఏదైనా వస్తే దేవుడు మనం వదిలేస్తాడా? సమస్య గురించి మనం పోరాడాలి, ప్రార్థనతో మనం పోరాడాలి. సంఘానికి వచ్చి మా కొరకు ప్రార్థన చేసేది సంఘానికి అప్పగించడం కాదు. సంఘానికి వచ్చేది నా ప్రార్థన దగ్గరకు వచ్చి బ్రదరు ఈ సమస్యలను ప్రార్థన చేయండి బదలు వదిలేయడం కాదు. నాకు భక్తి ఉందంటే నా భక్తికి శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా నా సమస్య పరిష్కరించబడుతుంది. పూర్వం అనేకమైన ఆ సమస్యల నుంచి ఆ భక్తిని ఆశ్రయించాలి కనుక వాటి నుంచి వాళ్ళు బయటపడగలిగారు. నన్ను పడుకున్నామా? నా భక్తి ద్వారానే నా సమస్య పరిష్కరించగలిగారనా? మనకి ఆత్మగౌరవం ఉందా?
ఏం నేర్పుతాం మనం? ఏం నేర్పుతాం? అసలు మనం ఆలోచన చేయాలి. సమస్య ఎటువంటిదే, జటిలమైనదే కావచ్చు, ఎటువంటిదైనా కావచ్చు. మనకున్న ఏకంగా చూసేదండి మన ప్రార్థన శక్తివంతమైంది. ఎందుకు? మనం బయటికెళ్తున్నాం కనుక ఆశ్రయించాలి. స్టీల్ ప్లాంట్ సమస్య చాలా తీవ్రమైందే. ప్రార్థిస్తున్నాం దేవుడు కనికరిస్తాడని. దేవుడు 13 సంవత్సరాలు కౌంటర్గా అయ్యాడు. ప్రార్థిస్తున్నాం. సమస్య ఎటువంటి జటిలమైనా మన ప్రార్థన శక్తి ఉంది. సమస్య పరిష్కరించేవాడు ఆయన. న్యాయమైనదైతే ప్రార్థన అడుగుతాం చేసేవాడు ఆయన. ఆయనకు అసాధ్యమా? ఆయనకు అసాధ్యమమ్మా? అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే. ఆ విపత్తుల నుంచి బయటపడినటువంటి దేవుడు మన విపత్తు అంతండి. నేను ప్రార్థన చేసేటైతే ఆ మనిషి ఎంగిలి చేతితో దొరకొడితే ఆ మెడికల్ విలువైంది. విశాఖ సమస్య అనేది స్టీల్ ప్లాంట్ సమస్య అనేది ప్రార్థన చేస్తాం దేవుడు. కనుక చరిత్ర ఏం నేర్పుతుంది మనకి? చరిత్ర ఏం నేర్పుతుంది? ఏదో పాట పాడేసాం, ప్రార్థన చేసాం, వాక్యం చెప్పేసాం, ఏదో అయిపోయింది. అదే పెద్ద. నా భక్తికి ఏమైనా శక్తి ఉందా? నా కుటుంబ సమస్యలు పరిష్కరించబడుతున్నాయా? నా భార్య భర్తకు మధ్య అన్యోన్యత, గౌరవం ఉందా? నమ్మకం ఉందా? నా భక్తి ఉందే, ఎందుకు పోవాలా? నా పిల్లలు నా లోపలి నన్ను గౌరవించే పరిస్థితులు, నా మాటని గౌరవించే పరిస్థితులు ఉన్నారా? నేను చేయించగలుగుతున్నానా? నా కుటుంబానికి ఒక నమ్మకము, ఒక గౌరవం ఈ సమాజంలో ఉందా? నా బంధువులు ఎదుట నా కుటుంబానికి ఒక గౌరవం ఉందా, ఒక విలువ ఉందా? నేను కట్టుకోలేను. ఏం ఆశ్రయించాను? నేను ఏం ఆశ్రయిస్తున్నాను? చాలా ఆలోచించారు. ఏదో బతుకు బతికేకూడదండి. ఏదో బతుకు బ్రతికేకూడదు. అలాగే దావీదు స్థిరపడి బలపడినప్పుడు ఆయన పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుడు తన ప్రవర్తన మనకు తెలియజేసేటప్పుడు దావీదు ఎలా స్పందించాడు? తనకున్నటువంటి శక్తిని వినియోగించాడా? దేవుడు ఉన్నటువంటి, లేకపోతే దేవుని తనకున్నటువంటి భక్తి ఉన్న శక్తిని ఆశ్రయించాడు. ఆయన ఏది ఆశ్రయించాడు? తన శక్తిని ఆశ్రయించలేదు. నేను రాను, నా ఇష్టం, నువ్వెవరో నాకు చెప్పడానికి మూసేయండి, ఇట్లా చెప్పలేదు, తమసేయటంలా. అటువంటి వాళ్ళు ఉన్నారు చరిత్రలో, ఉన్నారు చాలా మంది. హెచ్చరిస్తే వాళ్ళు శంఖాలు వేసేసి హింసలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దావీదు గమనించలా. దావీదు అలా గమనించలేదు. ఆయన చేసినటువంటి తప్పును ఆయన తెలియజేసేటప్పుడు, హెచ్చరించేటప్పుడు దావీదు దాన్ని వివరీకరణతో గమనించాడు. సాత్వికమైన మనసు దాన్ని స్వీకరించి ఏడ్చాడు. మరి ఎంతగా ఏడ్చాడు, ఎంతగా కల్పించాడు, ఎలాగా రోధించాడో, ఎంతగా దుఃఖపడ్డాడో తెలియదు. కానీ 51వ కీర్తనలో ఆ విషయము, నీ ఎదుట, కేవలం నీ ఎదుట నీకు విరోధంగా నేను పాపం చేశాను అని 12 వచ్చిన వారికి ప్రార్థన ఆలోచిస్తే ఆయన వ్యక్తిత్వం అర్థం, ఆయన ఏం ఆశ్రయించాడు. అందుకే ఆయన అంతగా కనికరించబడ్డాడు. ఆయన అంత నీచమైన పని చేసినప్పుడు కూడా ఆయన వంశం ఆశీర్వదించబడ్డాలి. అబ్రహాం చేసినటువంటి వాగ్దానము నెరవేర్చబడ్డాలి. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆ వంశం నుంచి ఆ దావీదు సింహాసనం మీద కూర్చొని అంత విలువ ఉంది దావీదు సింహాసనానికి. అటువంటి వ్యక్తి యొక్క సింహాసనానికి అంత విలువ ఉండడానికి కారణం ఏంటి? తన పాప జీవితానికి సంబంధించి ఆయన అలా రోధించాడు కనుక. ఈరోజు మనం తేలిగ్గా తీసేస్తాం. ఎవరు పాపం చేయలేదండి, అందరూ పాపం చేసిన వాళ్ళు, ఎవరు కలుపుకున్న వాళ్ళు కాదు, ఎవరు నీతిమంతులం కాదు.
ఎప్పుడో ఒకటి చేస్తాం, ఇది మనం బతికేస్తాం. అందుకని అట్టువారికి విముఖుడు అయ్యిందో అటువంటి నా వారికి విముఖుడుగా ఉండు. నా కొలిగే, నా స్నేహితుడే, నా ఫ్రెండ్ సిగరెట్ మీద సిగరెట్ వెలిగేస్తుంటాడు. పక్కన పీరుతుంటే ఏమైపోతుంది? నేను తాగక్కర్లేదు ఏమైపోతుంది దినానికి? దాని మీద ఏమైపోతుంది? నీ ఫ్రెండే, మంచి దోస్తే నీ లంచ్ ఏ రోజు ఒక రోజు తగలబెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక అఫ్కోర్స్ దేవుడు వాక్యాన్ని బట్టి మనం అంత పర్ఫెక్ట్ గా రాలే. ఏసు క్రీస్తులాగా బ్రతికేట్లే, ఆ రోజుల్లో ఉన్న విశ్వాసులా బ్రతకట్లా. అలాగే పాపంలో దొరుకుతామా? ఆ పాపంతోనే బ్రతికడానికి చలమని అయిపోతామా? అబ్రహాం లాగా, లేకపోతే ఒక దావీదు లాగా నా యొక్క పాప స్థితిని దేవుని ఎదుట వ్యక్తపరచాలి. నా హృదయంలో నాలో ఉన్న పాప విషయంలో నేను ఎలాగా నలిగిపోతే ఎంత దుఃఖపడుతున్నానో నా అంతరంగం చూసిన దేవుడు సహించుకోవాలి, నన్ను బాగు చేయాలి. వాళ్ళని ఆశ్రయించారు కనుకనే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచించేయాలి. అలాగే మూడో వ్యక్తి గురించి ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు గారు బ్రహ్మాండమైన సువార్త చేస్తున్నాడు. ఆయన విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు దేవుడు ఆయన్ని. అటువంటి ఆయన దేహంలో ఒక ముళ్ళు ఉందట. దాని గురించి ముమ్మాలు ప్రార్థన చేశాడట. నిన్ను కరుణించేది, నిన్ను నడిపించేది నేనైతే నీకు ఆ ముళ్ళు గురించి నీకెందుకయ్యా? నీకెందుకు ఆ ముళ్ళు గురించి? దాని గురించి నీ ఆలోచన ఎందుకు? నువ్వు స్పెయిన్ వెళ్తావా? నేనున్నాను. నువ్వు హైదరాబాద్కి వెళ్తావా? నేనున్నాను. మాస్లోనికి వెళ్తావా? నేనున్నాను. కొరింథీకి వెళ్తావా? నేనున్నాను. ఈ ప్రియానికి ఇబ్బంది ఏంది? కనిపించేది నేను కదా అని ఆయన మాట్లాడితే, చాలు తండ్రి, ఆ కృప మాత్రం నాకు చాలు. ఆ కృప వల్లే నేను శక్తి కలవాలి. లేకపోతే శక్తి నా మీద పరిపూర్ణం అవుతుంది అని దేవుడిని ఆశ్రయించాడు. ఆయన తను నమ్ముకోలేదు, మనుషుల మాటలు నమ్మలేదు. ఎంతో సేవ చేస్తున్నాడు, ఆయనకు జబ్బు వచ్చింది, మరి ఏంటి అని ఎవరేమనుకుంటారని కుమిలిపోలేదు. నేను ఎంతగా ప్రార్థన చేసిన దేవుడు నాకేంటి బాధించాడని ఆయన ఆలోచించి నలిగిపోవాలి. తన పని తను చేసుకుంటూ పోయాడు. దేవుడు ఏ పని తప్పించాడు ఆ పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. చూసుకున్నది ఆయన కదా, ఆయనే చెప్పాడు కదా, అలాగే వ్యవహరించగలిగాడు. మనం ఎప్పుడు చదువుతా ఉంటాం. 2 కొరింథీ 12:7 నుండి 7 నుండి 10 వరకు. అందుకే క్రీస్తునంతా కలిగినటువంటి హింసల్లో, బాధల్లో, ఉపద్రవాల్లో, హింసల్లో నేను సంతోషిస్తున్నాను. ఎందుకు? ఇవి జరుగుతూ ఉంటే ఆయన ప్రతి నా మీద ఎలా పంపడుతుంది, నాన్నే జరుగుతాడైనా ఆయన శక్తి కమ్ముకుంటుంది అనే విషయాన్ని ఆయన వ్యక్తపరిచాడు. కనుక ఇప్పుడు అనేక మంది ఉన్నారు, మన కైతల్యం గురించి అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా తమకు ఉన్నటువంటి వ్యక్తికున్న శక్తి ద్వారా ఆశ్రయించాలా? తప్పు లేదు, తప్పు లేదు, పాపం లేదు, మా వెనకట్లు ఎవరు లేదు, మేము నీటి మళ్ళీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు నేర్చుకుంటూ ఉన్నారు. దేవుని వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి దేవుని యొక్క విలువైంది కనుక అది శక్తివంతమైంది. శక్తిని నమ్ముకున్న వాళ్ళు మనం ఎందుకు ఏడుస్తున్నాం? మన బాధలు ఇంత దాకా ఎందుకు ఏడుస్తున్నాం? ఎందుకు మొరపెడుతూ ఉన్నాం?
మన సమస్యను మన వ్యక్తి పరిష్కరించట్లేదా? దేవుని వల్ల మనకు ఉన్నటువంటి వ్యక్తిగత శక్తి సామర్థ్యం లేదా? వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, సామాన్యులే కదా, మరి వాళ్ళు ఎలా చేయించగలిగారు? నేను దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నాను, నాకు వచ్చింది. ఆయన అన్యాయం చేయడు, ఆయన అన్యాయం చేయడు. తండ్రి నాకు వచ్చింది, మరి ఏం సంగతి నువ్వే చూడాలంటే నువ్వు నాకు కనపడక నేను చూసుకుంటానులే అంటే ఏదో ఒక సమస్యను బట్టి కాదండి, వాళ్ళ జీవితాలు కనుక అనేక సమస్యలు బట్టి దేవుడే వాళ్ళకి తోడై ఉండి ఆదరించాడు కనుకనే ఆ శక్తిని ఆశ్రయించగలిగారు. మన జీవితంలో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం, దేవుడి వల్ల మళ్ళీ ఏదో సమస్యలు వచ్చారు మన రోడ్డు మీదకి. ఇంత ధన్యత ఇంకా అభివృద్ధి లేదండి. దేవుడు నమ్ముకున్నాను, దేవుడి యొక్క భక్తి ఉన్నది, నాకు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాను, బ్రహ్మాండంగా ఆశీర్వదించబడ్డాను, ఇల్లు కోట్లుగా అది కాదండి ప్రాముఖ్యం. అది మన వ్యక్తి ఉన్నటువంటి ప్రమాదం కాదు. ఒకవేళ మన వ్యక్తి ఉందంటే దేవుని యొక్క శక్తి వాటికే కావాల్సింది దయచేస్తాడట. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఎవరు 3వ వచనం? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. అంటే మనల్ని పిలిచిన వారికి వచ్చిన అనుజ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి. ఈరోజు దేవుడు మనల్ని పిలిచాడు, పిలిచినప్పుడు దేవుని ద్వారా మనకు వచ్చినటువంటి అనుజ్ఞానం ఏంటి? మనకున్న అనుజ్ఞానం ఏంటి? దేవుని వల్ల అబ్రహాం భక్తి కలిగి ఉన్నాడు, లేకపోతే ఆనోకు భక్తి కలిగి ఉన్నాడు, అబ్రహాం భక్తి కలిగి ఉన్నాడు, నోవాహు భక్తి కలిగి ఉన్నాడు, యోబు భక్తి కలిగి ఉన్నాడు. కానీ వారి జీవితాల్లో వచ్చినటువంటి సమస్యలు, వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందులు, వాళ్ళ భక్తికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఎలా కాపాడాడో అది మన అనుభవంలో ఉందా? కేవలం మన శివు దగ్గర ఉందా? ఆ అనుభవం మూలంగా దేవుడు తన శక్తిని ఏ విషయాలకి మనకు దయచేస్తాడు, ఏ విషయాలు దయచేస్తాడు? ఆయన జీవం కలిగినటువంటి వాడు కూడా మనము జీవం కలిగి ఉంటే ఆ జీవాన్ని బట్టి దేవుని ఎలా మనకున్న భక్తి అంటే ఆయన సంతోషపెట్టే జీవితానికి సంబంధించి మనకి ఏ అవసరమో అదే ఆయన దయచేస్తాడు. అర్థమైందా లేదు? అర్థమైందా లేదు? దేవుని యొక్క శక్తి దేని బట్టి? తిరుమలకు అరగలేదండి, రాత్రి పడుకు పెట్టేసి ప్రార్థన చేసుకోవాలని ఏదో సమయానికి ఏదో 5 గంటలకు క్లియర్గా అయిందండి, ప్రార్థన దేవుడు విన్నాడండి. ఆ చదువుతారు మాట్లాడద్దండి, అది చదువుతారు మాటలు. లోపల అయ్యప్పమ్మలో అదే మాట్లాడుతున్నాడు, ఆ సిడి సాహిబ్ కూడా అదే మాట్లాడుతున్నాడు. నీ భక్తిని బట్టి నువ్వే మార్చుకున్నావు, మార్చుకోవడానికి ఏం సహాయం చేసింది దేవుడు? ఏం దయచేసినాడు? అది ప్రమాణికం. కనుక ఈరోజు దేవుడి వల్ల మనకు భక్తి ఉంది, ఆ భక్తికి శక్తి ఉందా? ఆ భక్తికి శక్తి ఉందని మనం నమ్ముకున్న బ్రతికే అవగాహన మనకు ఉందా? అనుజ్ఞానం ఉందా? నాకు వచ్చినటువంటి నా జీవితంలో నాకు వచ్చినటువంటి సమస్య, నా కుటుంబానికి వచ్చినటువంటి సమస్య కేవలం నేను దేవుడిని ప్రార్థించడం వల్ల, దేవుడిని అడగడం వల్లనే నాకు పరిష్కరించబడ్డది. సుభాష్ గారు సాల్వ్ చేశారు, సింహన్ గారు సాల్వ్ చేశారు, అప్పారావు గారు సాల్వ్ చేశారు. ఆయన ప్రార్థిస్తే నాకు సహకరిస్తలేదు. ఆయన ఎలాగైనా చేసుకుంటాడు, ఎవరినైనా చేసుకుంటాడు. చేశాడు, చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన నా జీవితంలో దేవుడు నాకు అసాధ్యమైన ఈ విషయంలో సహాయం చేసిన నా
ఇలాగా ఆలోచించమంటున్నాడే, మరి నేను చేయాలి కదా, అప్పుడే ఆయన సంతోషం కదా. అదే భక్తి. భక్తి అంటే అర్థం ఏంటి? దేవుడు సంతోషపెట్టే జీవితం. దేవుడు ఇప్పుడు సంతోషిస్తాడు మనం విన్నప్పుడా మన మాట అంటే వేరుగా ఉంటుంది, ప్రవర్తన మనమేమో అడగడం వేరే. మరి దేవుడు సంతోషం ఉంటుందా? అటువంటి భక్తి శక్తి ఎలా ఉంటుంది? అది మన పరిస్థితి. అది మన పరిస్థితి. దేవుని దగ్గర చెడిపోయినటువంటి లోకం అంటే ఉదాహరణకి ఇప్పుడు వినాయక చవితి అవుతుంది. ఆ వినాయక చవితి వినాయకుడి మీద ఉన్న భక్తి శక్తిని అలాగా నిరూపించుకుంటున్నారు. ఎలా నిరూపించుకుంటున్నారు? విగ్రహం చేసే విధానంలో 20,000 టన్నులతో 20,000 టన్నుల బెల్లంతో వినాయక విగ్రహం చేశారు. 20,000 టన్నులు 2 నెలలు. అది భక్తి. అలాగే ఇప్పుడు వినాయకుడి దగ్గర చేసినటువంటి ఆ లడ్డు వేలం వేస్తే లక్షల్లో పోతుంది. మన సెక్టర్ లెవెల్లో ఉన్న లడ్డు ఇంచుమించు 80,000 చిల్లర పోయింది. అది అంత ముద్ద. మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి భక్తి, ఆ భక్తి ఉన్న శక్తిని అలా నిరూపించుకుంటున్నారు. అది మనము దేవుడు మనల్ని కనిపించి ప్రేమ సహిస్తున్నాడు, ఓర్చుకుంటాడు, క్షమిస్తున్నాడు, ప్రేమించాడు. వాటి విషయంలో మనం వృద్ధి చెందడానికి ఎంత కృషి చేస్తున్నాం, ఎంత కృషి చేస్తాం. అబ్బారావు నేను చాలా ప్రేమ కలవాలని నేను అబ్బారావు గారు చెప్పవచ్చు, లేకపోతే నా గురించి అబ్బారావు గారు చాలా ప్రేమ అంటే నాకు చెప్పవచ్చు. కానీ నేను ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు చూసేది, సంతోషించేది, నా విపత్తులు నాకు సహాయం చేసేది ఎవరు? ఆయన. ఆయన ఎదుటి నేను ఎలా ఉన్నాను? అది ప్రాముఖ్యం. అది ప్రాముఖ్యమైన విషయం. కనుక మనకున్న భక్తికి శక్తి ఉంది. ఆ భక్తికి ఉన్న శక్తిని ఆశ్రయిద్దాం. మన సమస్యలు పెద్ద దేవుడు దేవుడు సొల్యూషన్ పరిష్కరించలేనటువంటి ఏవి లేవని. మనకున్నటువంటి సమస్యలను చాలా సునాయాసంగా దేవుడు తీసేవారు. అంత శక్తి మనం ఆశ్రయిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించేద్దాం. మనం వెళుతున్నాం వయసుమైనటువంటి పరిస్థితులు బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, ఇతరుల యొక్క భవిష్యత్తుల గురించి, అలాగే బంధువులను బట్టి వస్తున్నటువంటి ఒత్తిళ్లను బట్టి, కుటుంబాల సమస్యలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఎన్నో సమస్యలతో దేవుడు ఎరగలేనటువంటి లోపలని మనము ఒకవేళ దుఃఖపడుతూ ఉంటే అది దేవుడికి ఎంత అవమానకరం, ఎంత అవమానకరం. కనుక మన భక్తి ఉంది. ఆ శక్తిని ఆశ్రయిద్దాం. దేవుడు మనల్ని విడిచిపెట్టగలరు. దేవుడు మనల్ని మన వ్యక్తిత్వాన్ని మార్చేవాడు, మన సంతోషానికి నడిపించేవాడు, మన జీవితానికి సమస్తానికి ఇచ్చి మనల్ని ఆదరించేవాడు. అటువంటి దేవుడిని ఆశ్రయిద్దాం. జాగ్రత్తగా బ్రతుకుతాం. అందరికీ వందనాలు. ఇప్పటివరకు ఇంట్లోనే ప్రయత్నాలు ఉన్నాము. డివోషన్ ఇస్ వెరీ పవర్ఫుల్. మనం భక్తి కలిగి ఉంటే ఆ శక్తి చాలా బలమైంది. సోదరులు, ఇలాంటి భక్తిని మనం పెంపొందించుకుంటే మన ఆపత్కాలంలో దేవుడు మనకి అన్ని విధాలుగా సహకరిస్తారు, కార్యం చేస్తారు. ఎన్నో వచనం ఉంది. మనం భక్తి కలిగి మనం జీవించినట్లయితే మన శత్రువును కూడా
ఆయన మనకు మిత్రులుగా చేస్తారు. మన శత్రువులు ఎప్పుడు వస్తారు? మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు. మంచి అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు. మనకి ఏం లేకపోతే శత్రువులు ఎవరు ఉండరు. కానీ అది భౌతికంగా ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు అంటే ఆయన శక్తి చూడండి. 2 చేపలు 3 రొట్టెలు తీసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశారు కనుక మన వేల మంది కనిపెట్టగలిగారు. ఎంత శక్తి ఉంది! అపోస్తలుడైన పౌలు గారు దేవాలయంలో వెళ్తుంటే మరి నడలేని వ్యక్తి అక్కడ సాయం చేయమని అడిగారు. చూడమని మా దగ్గర ఉందని చూడమన్నారు. నేను చూసేది కానీ ఏం లేదు. మరి ఆయన చిన్న ప్రార్థన చేసి లేవమంటే ఎంత శక్తి ఉంది! మన జీవితంలో కూడా అలాంటి దైవభక్తి ఉంటే మనం కూడా శక్తివంతమే. యేసుక్రీస్తు గారు ఏదో మాట చెప్పారు. అంటే ఒక చెంప మీద కొట్టినప్పుడు 2వ చెంప చూపిస్తే కొడతాడా? ఎట్టి పరిస్థితుల్లో కొట్టడు. అంటే భక్తి కలిగితే అట్లాంటి శక్తివంతమైన జీవితం మనం చూపించగలుగుతాం. సోదరుల లేఖనం ద్వారా మనకి అనేకమైన విషయాలు అంటే అట్లాంటి శక్తి కలిగిన వారు ఎలా జీవించారో, ఎలాగా మనకి మన పితరులు మన ముందు చక్కగా మాదిరిగా ఉన్నారు. అంటే అట్లాగా మనం కూడా భౌతికంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనలో అహం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, లేదా చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు. సో అవి మనకి క్రైటీరియా కాదు. కానీ దేవుని భయభక్తులు కలిగి ఉంటే అన్నీ మనకి నచ్చింది అన్నమాట. మనం ఎప్పుడు కూడా అట్లా ఉండాలని సోదరులు సంఘంలో ప్రతి వారు కూడా అట్లాంటి వ్యక్తిగత జీవితం ఉంటే మనకి శక్తివంతులుగా ఉండాలని చక్కగా ప్రోత్సాహం మాటలు తెలియజేస్తున్న సోదరుడికి అందరి తరఫున సోదరు తెలియజేస్తున్నాను. సోదరు రామారావు గారు వచ్చి ప్రార్థన